హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ కావ్య ప్లాన్స్. వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఈ వీడియో చూసినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అసలు వాన పండుగ ఎందుకు చేస్తారు, అసలు ఏంటి సైంటిఫిక్ రీజన్ ఉందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో చూసేయండి. అయితే ఏంటి అనుకుంటున్నారా? చాలామంది సంస్కృతి సంప్రదాయాలు పాటించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఏజెన్సీ సైడ్ ఎక్కువగా పాటిస్తారండి. ఈ పూర్వం నుంచి వచ్చే పండుగ వాన పండుగ. ఇది ఆగస్ట్ లోపు చేస్తారు. ఎందుకు అంటే అప్పుడు పూర్వం కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. అక్కడ గ్రామంలో ఎక్కువ వర్షాలు ఉండడం వల్ల ఆ ప్రజలను కాపాడడానికి ఆ కొండ లేకపోతే వాళ్ళు రక్షించబడే వాళ్ళే కాదేమో. అందుకే ఇక్కడ అప్పటి నుంచి ఆచారంగా వస్తుంది. కొండల్లో చెట్లను పూజించడం ఆచారంగా వస్తుంది. ఎందుకంటే మొక్కలు ఉండడం వల్లే వర్షాలు పడడం వల్ల పంట బాగా పండుతుందని. ఈ ఇప్పుడున్న కాలంలో అసలు ఎండలు మామూలుగా లేవు కదా. అలాంటిది మనమే తట్టుకోలేకపోతున్నాం. అలాంటి చెట్లు ఎలా తట్టుకోగలవు? మనం వేసే పంట ఎలా తట్టుకోగలదు? ఆ చెట్టు వర్షాలు ఉండడం వల్లే కదా, నీరు ఉండడం వల్లే కదా ఏదైనా మొక్క పెరిగేది. అలాగే ఈ వర్షాలు పడడం వల్ల పంటలు బాగా పండుతాయనే నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వాన పండుగ చేసుకుంటున్నారు. అందుకే అందరు చిన్న పెద్ద కలిసి 108 బిందెలు నీళ్ళు పట్టుకొని వెళ్తారు. దగ్గరలో ఉన్న బోరు అయినా లేకపోతే కాలువ నుంచి అయినా నీళ్ళు పట్టుకొని వెళ్తారు. దగ్గరలో ఉన్న కొండ దగ్గర ప్రతి సంవత్సరం చేసేలాగే ఒక వేప చెట్టుని పూజిస్తారు. అందరూ ఏకమత్యంగా ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. ప్రతి బిందెలో నిండిన తర్వాత ఒక పువ్వు, పసుపు, కుంకుమ కలిపి ఆ బిందెని ఆ వద్దకు తీసుకొని వెళ్తారు. ఎక్కడ పండుగ చేసుకుంటామో అక్కడ ఆ పండుగ దగ్గర బిందెలన్నీ లైన్గా పెట్టి ఆ చెట్టుని ఒక సంవత్సరానికి ఒకసారి వస్తారు కదా, శుభ్రం చేసి అమ్మవారిని చాలా అందంగా అలంకరిస్తారు. చాలా అందంగా ఉన్నారు కదా అమ్మవారు. అందరూ ప్రసాదాలుగా తీసుకొని వస్తారు. కొంచెం అది అక్కడే నైవేద్యంగా వండుతారు. అక్కడ 5గురిని చిన్నపిల్లల్ని ఉంచేవారు. ఇప్పుడు ఎవరు చిన్నపిల్లలు లేక పెద్దవాళ్ళని నైవేద్యం పెట్టి వాళ్ళకి ఆరతి ఇచ్చి అక్కడ తెచ్చిన బిందెలన్నీ వారధులు వాళ్ళ కాళ్ళ దగ్గర పోస్తారు. అలా ఈ పండుగ అనేది పూర్తవుతుంది. అక్కడ అందరూ తెచ్చిన బియ్యంతో ప్రసాదాలు తయారు చేస్తారు. అవి తినడానికి అడవిలో అంటే ఏముంటాయండి, చెట్లు ఉంటాయి. ఎప్పుడో మనం టేగాకులు ప్రసాదాల ఆకులుగా ఉపయోగిస్తారు. చాలా ఆనందంగా పూర్తయిందని, తల్లి అనుగ్రహంతో వర్షాలు పడతాయని చాలా నమ్మకంతో ఈ పండుగ చేసుకొని అందరూ ఆనందంగా జరుపుకుంటారు. నమ్మకం చాలా విలువైనదండి. ఎంత నమ్మితే అంత. కానీ ఇది ఎప్పటి నుంచో ఆ దేవుడి మీద భక్తితో చేస్తారు వర్షాలు పండాలని. మొత్తానికి వాన పండుగ అనేది ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వాచ్ ద మోర్ అప్డేట్స్. ప్లీజ్ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.